మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. నర్సంపేటలో దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ విగ్రహానికి సంబంధించి వివాదం చెలరేగిన అంశం తెలిసిందే. మెడికల్ కాలేజీ సమీపంలో పెద్ది సుదర్శన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పెద్ది విగ్రహం గద్దెను నర్సంపేట మున్సిపల్ సిబ్బంది కూల్చివేసిన ఘటనకు సంబంధించి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించినటువంటి వారిపై కేసు నమోదు చేశారు అధికారులు. మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, శీలం వీరన్న, రాయుడి దుష్యంత్ రెడ్డితో పాటు మరికొందరిపై కేసు నమోదైంది. ఈ నెల 10న నర్సంపేట కానిస్టేబుల్ కంప్లైంట్ మేరకు కేసు నమోదైంది. మున్సిపాలిటీ నుండి అనుమతి లేకుండా మెడికల్ కాలేజీ ముందు పెద్ది విగ్రహం ఏర్పాటు చేసినట్లుగా కూడా గుర్తించారు. విగ్రహ ప్రతిష్టాపనకు అవసరమైనటువంటి పత్రాలు, అనుమతులు నిర్వాహకులు చూపించలేదు. శీలం వీరన్న ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినట్లుగా సమాచారం. ఆత్మహత్య యత్నాన్ని ఎస్ఐ అరుణ్ అడ్డుకున్నారు. ఎస్ఐ పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లుగా కంప్లైంట్ లో కానిస్టేబుల్ పేర్కొన్నారు. 4 గంటల పాటు విధులు నిర్వర్తించకుండా చేసినట్లుగా కంప్లైంట్ లో పేర్కొన్నారు. చట్ట ప్రకారం వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కానిస్టేబుల్ కోరారు. నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహానికి సంబంధించి గద్దెను కట్టడం, అనుమతులు లేవని ఆ గద్దెను కూల్చివేయటం, కానీ మళ్ళీ బీఆర్ఎస్ నేతలు ఒకంత అందరూ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని గద్దెను నిర్మించి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిపైన అనుమతులు లేకుండా పెద్ది విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. ఎస్ఐ విధులకు 4 గంటల పాటు ఆటంకాన్ని కలిగించారనేటువంటి నెపంతో కానిస్టేబుల్ కంప్లైంట్ మేరకు అక్కడ ఉన్నటువంటి వారిపై కేసు అయితే నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఒక మాజీ ఎమ్మెల్యే విషయంలో, ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించినటువంటి విషయంలో చోటు చేసుకుంటున్నటువంటి ఈ పరిణామాలపై ఈ విషయాన్ని రాజకీయ పరం చేస్తున్నారు అనేది అయితే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి విమర్శలు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అంటే గద్దె కూల్చివేసినటువంటి పరిస్థితి ఉంది మున్సిపల్ సిబ్బంది, కానీ మళ్లీ గద్దె కట్టి అక్కడ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు అక్కడ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. వారిపై కేసు నమోదైనటువంటి సిచ్యువేషన్ ఎందుకు రాజకీయ పరమైనటువంటి అంశంగా ఈ విషయం రూపుదిద్దుకుంటుంది అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. కావాలనే రాజకీయం చేస్తున్నారనే విమర్శలు బీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి వరల్గా ఎలా చూడాలి? విగ్రహం ప్రతిష్టాపన వ్యవహారంలో బీఆర్ఎస్ నాయకుల పైన మరి అటు కార్యకర్తల పైన పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అయితే నర్సంపేట మున్సిపాలిటీ నుండి ఎలాంటి ముందస్తు అనుమతులు, చట్టపరమైనటువంటి అనుమతులు, అవసరమైనటువంటి పత్రాలను కూడా చూపించకుండా మరి మెడికల్ కాలేజీ ఎదురుగా ఈ ప్రైవేట్ స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి అందుకే మేము పూర్తి చేశామంటూ కూడా ఇటు అనుమతులు లేవు కాబట్టి పూర్తి చేశామంటూ ఇటు మున్సిపల్ సిబ్బంది అయితే మరి విగ్రహాన్ని కూల్చివేయడం జరిగింది. అయితే ఒకసారి ఏదైతే మున్సిపల్ సంబంధించినటువంటి వాళ్ళు ఈ విగ్రహాన్ని కూల్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ శ్రేణులు దానిపైన ఆగ్రహం చెందారు. తిరిగి మళ్ళీ అక్కడే విగ్రహాన్ని మరి పునఃప్రతిష్ఠ చేశారు. అయితే మళ్ళీ అది అనుమతులు లేకపోవడంతో విగ్రహానికి సంబంధించి ఈ ఏదైతే ప్రతిష్టాపన ఉందో ఈ సమయంలో ఏదైతే ఆ విగ్రహం పెట్టేటప్పుడు కొంత 4 గంటల పాటు ఇద్దరి మధ్య, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య అలాగే పోలీసుల మధ్య కొంత రసాభాస జరిగింది. పోలీసుల విధులకు ఆటంకాలను కలిగించారని చెప్పి కూడా మరి ముగ్గురు పైన కేసు నమోదైతే చేశారు. కానిస్టేబుల్ కి సంబంధించి కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. ఆయన ముగ్గురు పేర్లను ప్రధానంగా అక్కడ మరి కంప్లైంట్ లో పేర్కొనడం జరిగింది. నన్నపనేని నరేందర్, ఈయన వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే, అలాగే శీలం వీరన్న బీఆర్ఎస్ నాయకుడు, అలాగే దుష్మంత్ రెడ్డి, ఈ ముగ్గురు పైన కూడా మరి కేసు నమోదు చేశారు. అయితే ఈ గద్దె సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ ఉద్రిక్తమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి అక్కడ. ఈ వీరన్న కావచ్చు, వీరన్న అయితే అంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఆయన కొంత మరి ఈ ఆత్మహత్య చేసుకోవడానికి కూడా మరి అంటే పోలీసులను బెదిరించారు. మీరు ఒకవేళ ఇక్కడ విగ్రహ ప్రతిష్టను చేయలేకపోతే కనుక నేను ఆత్మహత్య చేసుకుంటానంటూ కూడా మరి ఆయన అన్నట్టు తెలుస్తోంది. అయితే అక్కడే ఉన్నటువంటి ఎస్ఐ అరుణ్ సకాలంలో స్పందించి ఆ మొత్తం
ఆత్మహత్య యత్నాన్ని కూడా అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎస్ఐ పట్ల కూడా కొంత అనుచితంగా మరి ప్రవర్తించారని ఆ కానిస్టేబుల్ ఆ కంప్లైంట్ లో పూర్తిగా రాసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటు పోలీసుల వర్షన్ ఇలా ఉంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కావాలని ప్రభుత్వం పోలీసులు కలిసి కుట్రపూర్తంగా ఇదంతా చేస్తా ఉన్నారు. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి వచ్చినటువంటి ఏదైతే ఆయన అంతిమ యాత్రలో వచ్చినటువంటి సానుభూతి కావచ్చు, అక్కడ వచ్చినటువంటి ప్రజలు కావచ్చు, అదంతా కూడా చూసి ఇప్పుడు కాంగ్రెస్ తట్టుకోలేకపోతుంది. కావాలని పోలీసులను ముందు పెట్టి ఈ ఘాతకానికి పాల్పడుతుందంటూ కూడా పోలీసులు కూడా కాంగ్రెస్ తొత్తులుగా పనిచేస్తూ వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా కాంగ్రెస్ తొత్తులుగా పనిచేస్తూ మరి ఇటు మమ్మల్ని కావాలని ఇబ్బంది పెడుతున్నారు, రాజకీయంగా వాడుకుంటున్నారు, రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారు అంటూ కూడా రాజకీయాలు చేయడానికి ఇది సరైనటువంటి సమయం కాదు. ఎన్నికల సమయంలో చేయాలి రాజకీయాలు. ఒక మాజీ ఎమ్మెల్యే విగ్రహ ప్రతిష్టాపన విషయంలో ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? మరి మున్సిపల్ సిబ్బంది కూడా అదే విధంగా కఠినంగా ఉండటానికి సంబంధించి కూడా ఒకంత చర్చ చోటు చేసుకుంది. ఉన్నతాధికారులు చెప్పారు మేము ఈ గద్దెను కూల్చివేస్తున్నాం అనేటువంటి మాట. ఆ గద్దె కూల్చేస్తున్నటువంటి సమయంలో కావచ్చు, విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించిన సమయంలో కూడా మున్సిపల్ సిబ్బంది చెప్పినటువంటి మాట పైనుంచి మాకు ఒత్తిళ్లు ఉన్నాయి, అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం అనేటువంటి మాట. ఏంటి అప్డేట్స్ దాని ఎలా చూడండి? డెఫినెట్ గా ఇది అంటే ఇది నిజంపేట ఒక్క పట్టణానికే కాదు, అన్ని పట్టణాల్లో ఇటు హైదరాబాద్ లో కూడా మీరు గమనించుకుంటే మనం అంటే ఖచ్చితంగా మాట్లాడుకోవాలనుకుంటే దీనిపైన మనం చాలా సార్లు అంటే గవర్నమెంట్ ఏది గవర్నమెంట్ ఉంటే వాళ్ళకు కొంత అనుకూలంగా మొత్తం సంస్థలన్నీ కూడా పనిచేస్తే అందరూ కూడా పనిచేస్తారు అనేది అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో భాగంగానే కొంత ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఏదైనా ఇష్యూ కావచ్చు, ఏదైనా జరిగినప్పుడు ఈ బర్త్డేలు కావచ్చు, వేరే ఇతర ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి జరిగినప్పుడు మాత్రం ప్రభుత్వం కావచ్చు, అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, మున్సిపల్ అధికారులు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, వేరే ఇతర కూడా తొందరగా పర్మిషన్లు ఇవ్వడం కావచ్చు, ఇవ్వకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా కొంత లేట్ చేస్తూ ఉంటారు, జాప్యం చేస్తూ ఉంటారు. ఒకవేళ ఫ్లెక్సీలు పెట్టినా చింపేసి తీసేస్తా ఉంటారు గంటలోనే. సో ఇట్లా జరుగుతూ ఉంటది. అదే అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో అట్లా ఉండదు. సో మున్సిపల్ అధికారులు వాటికి నోటీసులు ఇవ్వడం కానీ లేదంటే తీసేయడం కానీ ఇవన్నీ జరగవు. కాబట్టి ఖచ్చితంగా కొంత ప్రభుత్వం మరి దీనిపైన ఎట్లా దృష్టి పెడుతుంది, ప్రభుత్వం కొంత మరి ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళకి ఇదిగా మరి మున్సిపల్ అధికారులు అయితే అయినా సరే, అటు పోలీసులు అయినా సరే, ఎవరైనా కొంత మరి సానుకూలంగా పనిచేస్తారు అనే దానికి మాత్రం ఖచ్చితంగా మనం పనిచేస్తారని చెప్పుకోవచ్చు. మళ్ళీ దట్టు కొంత అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వాళ్ళకు కూడా ఎగ్జామ్షన్ ఉంటుంది. ఉదాహరణకు తెలంగాణలో చాలా పార్టీలకు అట్లాంటి ఎగ్జామ్షన్ ఉంటుంది. బీఆర్ఎస్ తప్ప మిగతా వేరే పార్టీలకు ఎగ్జామ్షన్ ఉంటుంది. వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ తీసుకుంటే పెట్టి కానీ వేరే ఇతర కూడా పెట్టిస్తారు, ఏదైనా చేయనిస్తారు. కానీ కేవలం ఒక పార్టీ పైన మరి అది ప్రభుత్వం వాళ్ళు అనుమతులు అంటే పైనుంచి ఆర్డర్లు ఉంటాయి, పైనుంచి కొంత ప్రెజర్ ఉంటుంది కాబట్టి ఆ రకంగా చేస్తారు. ఇందులో పోలీసులు తప్పు పట్టడానికి లేదు, అటు మున్సిపల్ అధికారులను కూడా తప్పు పట్టడానికి లేదు. మళ్ళీ చూడాలి మరి దీనిపైన ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది ఏంటి అనేది కూడా చూడాలి. బీఆర్ఎస్ వాళ్ళు కూడా దీనిపైన మరి ఎట్లా రియాక్ట్ అవుతారు, కేటీఆర్ దీనిపైన ఏమైనా మాట్లాడతారా, మరి హరీష్ రావు దీనిపైన ఏమైనా మాట్లాడతారా కూడా రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. మొత్తం మీద నర్సంపేటలో దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ విగ్రహం చుట్టూ చోటు చేసుకున్నటువంటి వివాదం, మెడికల్ కాలేజ్ సమీపంలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించడం కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కూల్చివేసిన తర్వాత ఆ విగ్రహానికి సంబంధించి గద్దెను నిర్మించారు బీఆర్ఎస్ నేతలు, విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. ఆ సమయంలో వారి మీద కేసు అయితే నమోదైంది. మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, శీలం వీరన్న, రాయుడి దుష్యంత్ రెడ్డితో పాటు మరికొందరిపై కేసు అయితే నమోదైంది. ఈ నెల 10న నర్సంపేట కానిస్టేబుల్ కంప్లైంట్ మేరకు మున్సిపాలిటీ నుండి అనుమతి లేకుండా మెడికల్ కాలేజీ ముందు పెద్ద విగ్రహం ఏర్పాటు చేసినట్లుగా గుర్తించడం, విగ్రహ ప్రతిష్టాపనకు అవసరమైనటువంటి పత్రాలు అనుమతులు చూపించకపోవడం కూడా ఒకంత వివాదానికి దారితీసింది. శీలం వీరన్న ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది. ఆత్మహత్య యత్నాన్ని ఎస్ఐ అరుణ్ అడ్డుకున్నారు. ఎస్ఐ పట్ల అనుచితంగా ప్రవర్తించారని కూడా ఫిర్యాదులో కానిస్టేబుల్ పేర్కొన్నారు. 4 గంటల పాటు విధులు నిర్వర్తించకుండా చేసినట్లుగా కూడా కంప్లైంట్లో ప్రధానంగా పేర్కొనడం, చట్ట ప్రకారం వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కానిస్టేబుల్ కోరిన నేపథ్యంలో గద్దెను నిర్మించి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించినటువంటి వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు.